మనం ఈ ధ్యాన స్థితి, మెడిటేషన్ సమయంలో మనకు అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ ఓంకారాన్ని వంగపిందెతో పోల్చి మాస్టర్ చాలా బాగా చెప్పారు. ఏంటంటే అది శుచిగా ప్రశాంతమైన ప్రదేశంలో, బాగా విను, శుచిగా ప్రశాంతమైన ప్రదేశంలో శరీరంలో ఎక్కడ పట్టు లేకుండా సుఖమైన తీరులో కూర్చుని క్రమంగా మనసుతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను స్మరించగలగాలి. గాలిని పీల్చేటప్పుడు నేను గాలిని పీలుస్తున్నానని, గాలిని విడిచేటప్పుడు నేను గాలిని విడుస్తున్నానని స్మరించాలి. కొంతసేపు ఇలా గడిచిన తర్వాత గాలిని మనం లోపలికి పీలుస్తున్నప్పుడు గమనించుకో, సో అన్న ధ్వని వినపడుతుంది. గాలిని మనం బయటికి విడుస్తున్నప్పుడు హమ్ అన్న ధ్వని వినపడుతుంది. ఏది అని చూడు, రెండూ కలిపితే సోహం అవుతుంది. ఇక గాలిని పీలుస్తూ సో అని, గాలిని విడుస్తూ హమ్ అని స్మరించాలి. క్రమంగా సోలోని సకారము, హంలోని హకారము కరిగిపోయి ఓంకారం మిగులుతుంది. ఈ ఓంకారాన్నే మూలమంత్రమైన ప్రణవం అంటారు. అర్థమవుతుందా? దీని నుండే మన శ్వాస వ్యక్తమయ్యేది, దీని నుండే మన శరీరం రూపుకట్టుకుంటుంది. దీని దయపై ఆధారపడే మన కథ అంతా నడుస్తుంది. ఇలాగే ప్రతి జీవి ఓంకారం కట్టుకున్న రూపమే, ప్రతి జీవి ఓంకారం కట్టుకున్న రూపమే. గ్రహగోళాలు ఈ ఓంకారము ధరించిన రూపాలే. ఈ సర్వ సృష్టి కూడా ఓంకారం యొక్క వ్యక్త రూపమే. అందుకే కృష్ణుడు గీతలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పాడు. అలాంటి ఓంకారమును అనుభవిస్తూ గొంతు నుండి బయటకు ఉచ్చరించాలి. ఓంకారము నుండి దిగి వస్తున్న మన వాక్కులు సాధన ప్రారంభించిన తొలి రోజుల్లో మనలోని ఒక భాగంగా అనిపిస్తాయి. వంగపిందెను చూసారా మీరు? మొదట పెద్ద తొడిమెలో చిన్న పిందె ఉంటుంది, వంగపిందె. ఎప్పుడైనా చూసావా? దానిలో ఏమవుతుంది, మొదట పెద్ద తొడిమ ఉంటుంది, దానిలో చిన్న పిందె ఉంటుంది. క్రమంగా పెరిగి పెరిగి కాయ పెద్దదవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఈ వంకాయ కొరకే ఆ తొడిమ ఉన్నదని. అలాగే ఓంకారాన్ని ఉచ్చరిస్తున్న ఓంకారాన్ని వింటూ ఉపాసిస్తూ వాక్కులన్నీ దాని నుండి దిగి వస్తున్నట్టు దర్శిస్తూ సాధన సాగుతున్న కొద్దీ ఆ ఓంకారము వంకాయగా అవుతుంది. ఎంత గొప్ప సమన్వయం చూడన్న. మన శరీరం దానిని ఉచ్చరించడం కొరకే నిమిత్త మాత్రంగా నిలిచినా లేక నిలబెట్టబడిన తొడిమ అవుతుంది మన శరీరం. సర్వసృష్టి ఓంకారం యొక్క వ్యక్త రూపమే అయినప్పుడు ఓంకారాన్ని ఉపాసిస్తున్న మనం క్రమంగా సృష్టి అంతా వ్యాపిస్తాం. వావ్, ఎంత బాగా చెప్పారు. సర్వాంతర్యామిత్వం అనుభవిస్తూ జగన్నాటకంలోని మన పాత్రను కౌశలం కలిగి లీలగా పోషిస్తాం. అంటే మన జీవితాన్ని అనుభవించడానికి ఒక నిపుణత, ఒక నైపుణ్యం కలుగుతుంది మనకి. కౌశలం అంటే అది. ప్రార్థనకు పరమావధి ఈ పరమ పవిత్రమైన యోగ జీవనమే. మన జీవితమే మన ప్రార్థన కావాలి. అసలు ప్రార్థనలోనే ఈ సృష్టి సమస్తం తేలియాడుతున్నదని మనకు తెలియాలి. ఓంకారము, వంగపిందె, ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని ఎంత బాగా చెప్పారు. మొత్తం ఆ ప్రణవనాదం నుంచే సృష్టి రూపుకట్టుకుంటోందని, దానికి మన దేహానికి ఒక సమన్వయం ఉందని ఎంత అద్భుతంగా చెప్పారు చూడు.